హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రాధా మనోహరం ఫ్లవర్స్ విప్పినాయి. వర్షానికి చాలా వరకు రాలిపోయినాయి. ఫ్లవర్స్ అన్నీ పాడైపోయినాయి, ఖరాబ్ అయిపోయినాయి. నెక్స్ట్ డేకి ఇంకొన్ని మొగ్గలు ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్ని కోసేస్తున్నాను. వర్షం పడితే సరిగా ఉండట్లేదు, ఈ ఫ్లవర్స్ మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. వర్షం లేనప్పుడైతే చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా. కోసేస్తున్నాను ఈ ఫ్లవర్స్ అన్నీ ఈరోజు. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తాను. చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. ఇంకా హైట్లో ఉన్నాయి కొన్ని. ఇక్కడైతే బాగా వచ్చినాయి ఈ ఫ్లవర్స్. ఈ కొమ్మకి ఫుల్గా ఉన్నాయి. ఎల్లో మందారం ఫ్లవర్ ఇప్పింది, చాలా పెద్ద ఫ్లవరు. చుక్కమల్లి ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తాను. ఇవి కొమ్మలే పెట్టాను నేను, చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నా వస్తాయి చుక్కమల్లి. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈరోజు చుక్కమల్లి ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. రాధా మనోహరం ఫ్లవర్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి. శ్రీలంక మల్లి ఫ్లవర్స్ వర్షాలకి రాలిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. చాలా వస్తాయి శ్రీలంక మల్లి ఫ్లవర్స్, బుషీగా వస్తాయి. చిక్కుడు ప్లాంటు, ఇక్కడ సీతాఫలం మొక్క ఉంది, దానికి యాడ్ చేసుకొని చాలా బాగా అల్లుకుంది. చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. చిక్కుడు మొక్కలకి కాయలు స్టార్ట్ అవ్వగానే గాలికే పడిపోతాయి, వాటికి కొన్ని కొన్ని పురుగులు కూడా పడిపోతున్నాయి. ఎందుకండి సీతాఫలం కాయ ఎంత బాగా వచ్చిందో. చిక్కుడు, ఇక్కడ కొన్ని కాయలు వచ్చినాయి. ఇవి కోసేసినాక మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యిద్ది, మళ్ళీ వస్తాయి కాయలు. చిన్న చిన్న కాయలు స్టార్ట్ అవుతున్నాయి. వైట్ ఫ్లవర్స్, కొన్ని పర్పుల్లో ఉంటాయి, ఇవి వైట్. కొన్ని చిక్కుడు పెట్టాను ట్రేలో, అవి అసలు హైటే ఉండవు, చిన్న చిన్న మొక్కలకి కాయలు వచ్చేసినాయి. చెట్టు చిక్కుడు పర్పుల్ కలర్లో ఉంటాయి, వైట్గా ఉండవు అవి ఫ్లవర్స్. 2 డేస్లో రెడీ అవుతాయి, అవి కోసేస్తాను. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడైతే ఫ్లవరింగ్ ఫుల్గా వచ్చింది. ఇక్కడ కూడా కొన్ని వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ వచ్చింది పురుగు. ఇక్కడైతే ఫుల్గా స్టార్ట్ అయినాయి కాయలు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. కాస్మోస్ ఫ్లవర్స్ కొన్ని వస్తున్నాను. సన్ స్టార్ట్ అయింది. ఈరోజు సండే కదా, కొంచెం ఎర్లీగా వచ్చాను కిందకి. మొత్తం వైట్ ఫ్లవర్స్ మొత్తం కోసేశారు, బయట కదా. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా ఇప్పినాయి, అవి కూడా కోసేశారు. నైట్లోనే కోసేస్తూ ఉంటారు ఎవరు చూడకుండా. ఇక్కడ చిన్న చిన్న కప్పలు ఉన్నాయి. పింక్ ఫ్లవర్స్, ఇవి కూడా వర్షాలకి ఫ్లవర్స్ అన్నీ రాలిపోయినాయి. వచ్చినా కానీ 2-3 డేస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ రాలిపోయినాయి. మళ్ళీ కొత్త ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి.
వర్షం లేనప్పుడైతే అసలు చెట్టు నిండా ఉంటాయి, చాలా బాగుంటాయి చూడటానికి. మిడిల్లో డార్క్, చుట్టూ లైట్ కలర్స్, పద్మాల్లాగా ఎంత బాగుంటాయి ఇవి. మెడిసిన్ ప్లాంట్. కొన్ని తులసాకులు తీసుకుంటున్నాను. ఇంకా కొన్ని కోస్తున్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ కాస్మస్ ఫ్లవర్ ఉంది, ఇది కూడా కోసేస్తాను. ఈ కాస్మస్ ఫ్లవర్స్ అయితే ఉంచారు. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కూడా కోసేసారు, లోపలికి ఉన్నాయి కూడా. ఇక్కడ ఫ్లవర్ ఉంది. స్కై బ్లూ కలర్లో కూడా వేసాను కొన్ని సీడ్స్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, బాగుంటాయి అవి. పింక్ కూడా ఉంటాయి వీటిల్లో. కొన్ని వైట్ ఫ్లవర్స్ విప్పినాయి, ఇవి కూడా కొన్ని కోసేసాను. ఇంకా కొన్ని ఉన్నాయి. లీవ్స్ అయితే గ్రీన్గా చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ ఉంటాయి వీటిలో, చాలా రకాలు ఉంటాయి ఫ్లవర్స్. ఇక్కడ మెంతులు వేసాను చిన్న బౌల్లో. ఇదిగోండి చెట్టు చిక్కుడు, చిన్న మొక్కలకే కాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో మెంతులు వేసాను, స్టార్ట్ అవుతున్నాయి అప్పుడే. కొంచెం వాటర్ జల్లాలి, డ్రై అయింది. కొద్దిగా వాటర్ జల్లేస్తాను. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ వర్షం పడదు, జల్లాలి, వాటర్ పోయాలి. కొన్ని కాస్మస్ ఫ్లవర్స్, మందారం ఫ్లవర్స్ కోసాను, అవి లేట్గా విప్పుతాయి. వైట్ మందారం. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంకా సింక్ ఫ్లవర్స్ కోస్తున్నాను, వైట్ బ్లూ 2 కలర్స్ ఉన్నాయి. చిన్న చిన్న హ్యాంగింగ్ పార్ట్లో కూడా వస్తున్నాయి. ఇవి చిన్న డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు. సీడ్స్ ఫ్లవర్స్ వస్తాయి. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసాను.